ఎలకలకు కుట్టినట్లేదు, నాది నేను కొట్టుకున్నట్టుంది. దయచేసి మళ్ళీ రాకూరి, మీకు దండం పెడతా. ఉత్సాహపడుతుంది. నేను చేయాలనుకున్నవి జరగకపోవడం వల్ల ఇళ్ళకి రావాల్సి వచ్చింది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక నేనైతే వాషింగ్కి వచ్చేసిన. పొద్దుగానే మా బాగా ఇంకా లేవలేదు, లేచిన కానీ ఇంట్లోకి రాలే. నేనే దనదాన ఆన్లైన్ చేసి కొట్టేసుకున్న వాటర్ తూచేసుకొని ఇంకా స్టార్ట్ కావాలి డ్యూటీ. ఇక మన కార్ ముచ్చట ఏంటంటే, మొత్తం మీదనైతే డ్యూటీ కాడికి వచ్చినా కానీ అయితే కార్లో ఎలకలు పోయినాయి. ఎలకలు పోయి ఏం చేసినాయి అంటే రచ్చరచ్చ అయింది అంతా. సో డాష్ క్యామ్ ఉండే, డాష్ క్యామ్ వైర్ కొట్టేసినాయి. నేను ఆ వైర్ చూడకుండా ఆ డాష్ క్యామ్ తీసి దాన్ని కోడి మెడలు ఇరిచినట్టు ఇరిచి పడేసిన. ఏమైందో ఇది అని ఇట్లా ఉట్టిగా తిప్పితే పట్టుకుని రీపీకింది. అండ్ ఇంకో ఆ బండి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ కేబుల్ ఉంటే దాన్ని ఇట్లా జస్ట్ ఇట్లా లాగితే వచ్చింది. అప్పుడు తెలిసింది ఎలకలు వైరింగ్ కొట్టినాయి అని. ఇంకా కార్ వైరింగ్ ఏం కొట్టినాయి అంటే, ఒక లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్లో స్పీకర్ వస్తలేదు. మేబీ ఖచ్చితంగా ఎలక మహారాజులే చేసారు నా లగ్గం అట్లుంది అన్నట్టు. సో దానికోసం నేను ఒక స్ప్రే తీసుకున్న, ర్యాట్ ప్రొటెక్షన్ది. ఇంకా అది కొట్టాలి నిజంగా. ఇంకా నయం, సంతోషకరమైన విషయం ఏంటంటే ఇంకా వేరే ఏం కొట్టలే, వైరింగ్ ఇట్లా కొట్టలే. ఇదేందో తీసుకున్న, దీన్ని జిప్టోలో బుక్ చేసిన. ఇది టామ్ క్యాట్ అంట, ఇది టామ్ క్యాట్. ఇది బుక్ చేసిన. ఇంకా ఇది ఇంజన్ లో కొట్టాలా. నిజంగా మస్తు బాధ అనిపించింది. ఎట్లనయ్యా గిట్లా ఎలక మహారాజులు, మూషిక మహారాజులు మీరు గిట్లా చేస్తే. అయితే ఇంకొక విషయం ఏంటంటే, హై క్రాస్ ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డ్రైవ్ షాఫ్ట్ ప్రాబ్లమ్స్ అని. మళ్ళీ అంటే చాలా మంది సీరియస్ గా, నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నా. ఎందుకంటే ఎవరెవరో నిన్న కర్ణాటక నుంచి ఒక ఆయన ఫోన్ చేసిండు, హై క్రాస్ బాగుంటుందా, హై క్రిస్టా బాగుంటుందా అని. సో ఆయనకు కూడా చెప్పిన. బట్ మరి ఎందుకు హై క్రాస్ సజెస్ట్ చేస్తున్నావు అని అన్నాడు. అంటే సో కొత్తదే మంచిగా ఉంది, మంచి మైలేజ్ ఉంది, పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది. నీకు ప్రాబ్లం వచ్చింది కదా అన్నాడు. 2023లోనైతే 23 మోడల్ 24 మోడల్ వాటికి అయితే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడైతే కొత్త వాటికి అయితే ఏం రాలేదు. ఇప్పుడు అది కూడా ఎట్లా అంటే 100లో ఒకనికి వచ్చింది. ఆ 100లో ఒక్కనే నేను, ఎందుకంటే దరిద్ర దేవత నేను, మంచి దోస్తులం. దానివల్ల అట్లా అవుతుంటది అన్నట్టు. నాకు నేను ఏ పని చేసినా ఏదో ఒకటి అడ్డం పడుతుంటది. ఇంకా మొత్తం మీద ఇది పరిస్థితి. అయితే మా వాళ్ళు అట్లనే ఇంకా 2 కార్లు తీసుకున్నారు. హై క్రాస్ విఎక్స్ హైబ్రిడ్ మోడలే. ఎప్పుడు కలుస్తారో చూద్దాం, ఆ వన్లు కూడా చూద్దాం ఎట్లున్నాయో. కాకపోతే 25 మోడలే తీసుకోరు, జనవరి 1 రోజు తీసుకున్నారు. చూడాలి అది ఎట్లుంది అనేది. ఇక్కడ ఉడతలు భలే ఆడుతున్నాయి, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఆగే దొరికిన తెలే. మా సార్ కూడా ఇంకో కారు కొన్నట్టుండే, కొత్తది అంటే మమ్మీ వాళ్ళ వైఫ్కి, సార్ వాళ్ళ వైఫ్కి ఇంట్లో తిరగడానికని కారు కొన్నాడు. దేవుని దయ వల్లనైతే ఎట్లాంటి వైరింగ్ కొట్టలేదు. ఓన్లీ ఇక స్పీకర్ వైర్ ఒక్కటి కొట్టింది, డాష్ కెమెరా వైర్ ఒక్కటి కొట్టింది. ఇదంతా తుడుచుకొని ఇంకా స్ప్రే చేయాలి. ఇంకా భయం అంటే ఏందో చూపెట్టింది ఎల్క. ఏం చేస్తాం, ఈ పార్కింగ్లు లేకనేమో పంచాయ్. ఇంటికాడ ఇల్లు చిన్నగానాయే, కిరాయి ఇండ్లాయే. దీనికి కథ బాగానే ఇచ్చారు. ఇది ఒకటి పుల్ల సన్నది, ఒకటి లోపల 2 ఏంది మన మాస్కులు కూడా ఇచ్చారు. సో ఏం లేదు, సింపుల్ గా కొట్టుడే. దయచేసి మళ్ళీ రాకూరి, మీకు దండం పెడతా. ఉత్సాహపడుతుంది. ఈ వైరింగ్ కొట్టినాయి అని తెలివంగా ఉత్సాహపడ్డది. మాస్క్ అందుకే ఇచ్చినట్టు గుద్దలుగా ఘాటుంది. మొన్న నువ్వు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చినావు, ఈ కార్ ఎందుకు కొన్నావు అని తెలిసిన వాళ్ళు అడిగారు. డ్రైవింగ్ ఫీల్డ్ లోకి రావాలని అయితే రాలేదు, డ్రైవింగ్ వచ్చు కాబట్టి రావాల్సి వచ్చింది. మనం నేను చేయాలనుకున్నవి జరగకపోవడం వల్ల
ఇళ్ళకి రావాల్సి వచ్చింది. ఇది కార్ ఎందుకు కొన్నావు అంటే అదొక సోకు. చిన్నప్పటి నుంచి కూడా బండ్లు నడుపుడు, కారు నడుపుడు అంటే అదొక సోకు గంతే. ఆ సోకు వల్ల ఇళ్ళకి రావాల్సి వచ్చింది. ఇంకా అంటే తెలుసు కదా ఈ ఫీల్డ్, డ్రైవింగ్ తెలుసు కదా అనే థాట్లో, ఫీల్డ్ కాదు డ్రైవింగ్ తెలుసు కదా అని రావాల్సి వచ్చింది. కార్ను నీట్గా కడిగి పెట్టుకున్నాక వచ్చే ఆ ఫీలే వేరు అసలు. అంటే ఈ డ్రైవింగ్ మోజు ఉన్నోళ్ళకి కార్లు, బైకులు ఇవన్నీ చూస్తే అది వేరు, ఇంకా వాళ్ళ ఫీలింగే వేరు. దాని పక్కకు ఎవరున్నా వేస్టే. ఇంకా ఈయనమ్మ ఎలకల మందు, ఎలకలకు కుట్టినట్లేదు, నాది నేను కొట్టుకున్నట్టుంది. సార్ని అయితే దించేసిన, చెల్లెంగా పోయి పార్కింగ్లో ఉండాలి. అదే టియాగో మా సారే తీసుకున్నాడంట. డౌట్ వచ్చింది నాకు కానీ కన్ఫర్మ్ అయింది, అది తీసుకున్నాడట. 16,000 తిరిగిందట. 2024 మోడలు, 6 లక్షలు పడ్డది. రేపు దాన్ని తీసుకురావాలి, రేపు దాని మీదనే వస్తాం డ్యూటీకి. ముట్టిగా టైంపాస్ చేయదు, లోదంతా ముక్కులకు పోయి పాడైంది. అది మామూలుగా చేయలేదు, పెదవులకు అంటింది. నీళ్ళు అయినా గోలుకున్నది. అబ్బో ఇంకా పోతలేదు పెదవులకైతే కడిగినా కానీ. ఇలా దెబ్బకి చదివిన ఏమొక మనుషులు మరి పీక్తారైందని, హ్యూమన్ సేఫ్ అంట, బతికిపోయినా. లేకుంటే కథే వేరు పోనీ. అవ్వ జీవితం ఉచ్చ పడిపించింది ఇది. కానీ సబ్బు పెట్టి కడుగుతాం వాళ్ళకి అయితలేదు. అబ్బో చేయదు, మామూలుగా లేదు. ప్లీజ్ దయచేసి ఇది కొట్టేటోళ్ళు అయితే కార్లల్లో, కారు ఇంజన్లకు ఖచ్చితంగా మాస్క్ వాడుర్రి, లేకుంటే కాదు. అబ్బో గలీజ్గా ఉంది. చలో ఇట్లా బయటకు వచ్చేసినాం చాయ్ తాగడానికి. ఏం కాదు చలో, మొత్తం మీద డ్యూటీ అయిపోయింది. ఇలా 10 అయింది టైం. ఇంకా పోయి మళ్ళీ పొద్దుగాల 9-9:30 కల్లా వచ్చేసేయాలి. ఓకే రైట్, గుడ్ నైట్ అందరికీ. ఇళ్ళనే గుడ్ మార్నింగ్, ఇళ్ళనే గుడ్ నైట్. సో ఓకే రైట్, టాటా బాయ్ బాయ్. కానీ అలా ఎలకలకు కొట్టుడేమో కానీ మందు నాకైంది. ఎందుకంటే అవి టేస్ట్ అంటే ఆ వైర్లను అవి కొరికినప్పుడు వాటికి ఎట్లా టేస్ట్ వస్తుందో ఇలా నాది మొత్తం అదే అయింది. మొత్తం చేదు గీదు కథ కార్ఖానా రచ్చ అయింది. సో దీనివల్ల నాకు తెలిసిన నీతి ఏంటంటే, వాడు మంచిగా మాస్కులు ఇచ్చిండు, మూసుకొని మాస్కులు వేసుకొని కొట్టుంటే నాకు ఈ పంచాది ఉండకపోయేది. చేతికి గ్లౌజ్ కూడా పెట్టుకోవాలి 100% ఇది, లేకుంటే ఆ ఎలుకలు ఫేస్ చేసేదంతా మనం ఫేస్ చేస్తాం అన్నట్టు. సో అదన్నట్టు. ఓకే రైట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే కామెంట్లు కూడా పెట్టుండి జరా ప్లీజ్ దయచేసి. ఓకే రైట్, మరి ఉంటా.